అండి ఫస్ట్ మొత్తం హెయిర్ తీసేయాలండి అని కొన్ని రెఫరెన్స్లు చూపించి మొత్తం షార్ట్ హెయిర్ ఉంటుంది ఈ ట్రైలర్ లో. కానిస్టేబుల్ హెయిర్ సో ఇలా హెయిర్ ఉంటే బాగుండదు, సెట్ ఇలాగంటే ಒಂದು ఉద్యోగం ఇవ్వరు. లేకపోతే వాళ్ళైనా పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి కట్ చేస్తారు. సో ఫస్ట్ లుక్ మొత్తం చేంజ్ చేసి హెయిర్ షార్ట్ చేసి ఒక చిన్న మీసం ఉండాలనుకుని ఆ లుక్ త్రూ వెళ్ళాము. దాని తర్వాత మెయిన్ ఏంటంటే డబ్బింగ్ ప్యూర్ కంప్లీట్లీ తెలంగాణ, అండ్ మన హైదరాబాదీ తెలంగాణ కూడా కాదు. ఏంటంటే రూరల్ సైడ్ లో మాట్లాడే తెలంగాణ ఉంటది కదండి, ఏం చేస్తాంటారు ఆ టైప్ లో తెలంగాణ కొంచెం అంటే అది కొంచెం టైం పట్టిందండి డబ్బింగ్ చెప్పడానికి. సో కంప్లీట్లీ ఆ స్లాంగ్ ఉంటుంది మూవీలో. సో దానికి చాలా ఎఫర్ట్ పెట్టాము, అండ్ డబ్బింగ్ కూడా చాలా చాలా. నువ్వు బార్న్ అండ్ బ్రాటప్ హైదరాబాదేగా? లేదండి, నేను బార్న్ ఇన్ రాయగడ. కరెక్ట్ కదా? కరెక్ట్, ఒరిస్సా. నేను బార్న్ ఇన్ రాయగడ, ఒరిస్సా అండి. అక్కడ మా తాతగారు అమ్మమ్మ అక్కడ, మా తాతగారు ప్రొఫెసర్ ఉన్నారు అక్కడ. హీ వాజ్ అ ప్రొఫెసర్ ఇన్ అ కాలేజ్. సో ఇంకా పుట్టింటికి వెళ్తారు కదండి డెలివరీ అయినప్పుడు. సో మా మమ్మీ అక్కడ, నేను మా చెల్లి ఇద్దరం అక్కడే పుట్టామన్నమాట. అండ్ మై ఫాదర్ ఇక్కడే, ఈజ్ విజయనగర్ కాలనీ పెరిగిందంతా. సో దాని తర్వాత నేను పుట్టింది అక్కడ. నాకు ఐ థింక్ మంత్స్ ఉన్నప్పుడు హైదరాబాద్ తెచ్చేశారు. అండ్ హైదరాబాద్లో ఒక ఫ్యూ ఇయర్స్ ఉన్నాను, 3.5 years వరకు ఉండి, అప్పుడు మా డాడీకి యూఎస్లో జాబ్ రావడం వల్ల ఫ్యామిలీ అందరం అక్కడికి షిఫ్ట్ అయిపోయామన్నమాట. సో ఒక 3.5 ఏళ్ళ నుంచి, నాకు 17 ఏళ్ళప్పుడు మళ్ళీ హ్యాపీ డేస్కి ఇక్కడికి వచ్చానండి. ఓకే. అంటే ఈ క్యారెక్టరు నార్మల్గా మనకి ఊళ్ళల్లో టౌన్స్లోని వాటిలోని దీని మీద కామెడీ పాటలు కూడా ఉండేవి. నిన్ను నేను మరువలేనురా ఓ పోలీస్ వెంకటస్వామి, కామెడీ సాంగ్స్. కానిస్టేబుల్ అంటే చాలా చోట్ల ఒక హెల్ప్లెస్ పర్సన్, కామెడీ. ఈ సెన్సే ఎక్కువ కానిస్టేబుల్ అంటే. ఇప్పుడు నువ్వు చెప్పింది కంప్లీట్ గా కాంట్రాస్ట్ గా ఉంది. అవునండి కదా. సో అదే అంటున్నా, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇతను ఏంటంటే, ఇతనికి వచ్చే జీతము ఇవన్నీ కొంచెం తక్కువే ఉన్నా, అప్పటికి కూడా ఇతని క్యారెక్టర్ ఏంటంటే, అతనికి వచ్చిన జీతంలో కూడా వాళ్ళ బేసిక్గా మూవీలో ఏంటంటే హీ స్టేస్ విత్ వాళ్ళ అక్క, బావ అండ్ మేనకోడలతో ఉంటాడు. సో వాళ్ళ బావకి ఏంటంటే హీస్ అ ఆల్కహాలిక్ ఇన్ ద మూవీ అనమాట. అప్పటికి కూడా ఇంకా ఆయనకి వాళ్ళ అక్కకి తెలియకుండా వచ్చి అరే బాబు కొంచెం సెట్ చేయి నాకు ఎవరా అంటే, పాపం అతనికి వచ్చిన జీతంలో కూడా వెళ్ళి ఇస్తూ ఉండి హెల్ప్ చేస్తాడు అనమాట. సో ఈజ్ అ వెరీ నైస్ గై, చాలా మంచి వ్యక్తి. అండ్ ఈ వ్యక్తిని ఫస్ట్ ప్రొవోక్ చేసేది ఏంటంటే, అంటే బిఫోర్ ఇవన్నీ తన కుటుంబంలో ఒక మర్డర్ జరిగి అంతటికన్నా ముందర జరిగేది ఏంటంటే, ఒక సందర్భంలో లైక్ టు షో హిస్ క్యారెక్టరైజేషన్ అనమాట. ఒకరోజు ఒక తండ్రి కూతురు పోలీస్ స్టేషన్కి వస్తారండి. సో వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి ఇట్లా మా అక్క కనిపిస్తలేదు సార్ అని చెప్తే, ఎస్ఐతో చెప్తుంది కంప్లైంట్. ఎస్ఐ ఏమంటాడంటే, కనిపిస్తలేదంటే ఎన్నేళ్ళు అక్క కంటే, అదే సార్ పలానా 20 సంథింగ్ అంటే, ఎవరితో లేచిపోయి ఉంటుంది అన్నట్టు అంటాడు. అక్కడ ఏంటంటే రియాక్ట్ అవ్వాలన్నా అక్కడ పోలీస్ స్టేషన్లో ఇంతమంది ఉన్నారు, ఏం చేయలేని పరిస్థితి. బట్ హీ కమ్స్ హోమ్, భోజనం చేస్తూ ఉంటే తిన్నాడు, అట్లానే కూర్చుని ఉంటే వాళ్ళు అక్కడ అవుతుంది ఏంట్రా అంటే, అసలు అట్లా అన్నాడక్క, అసలు కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదు, అలా ఎలా అంటారక్క, వాళ్ళ బిడ్డ పోయిందని చెప్పి వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఇతను అట్లా ఎలా రియాక్ట్ అవుతాడక్క అని చెప్పేసి అక్కడ మనం క్యారెక్టరైజేషన్ ని అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాం అనమాట బేసిక్ గా బిగినింగ్ లో. సో దట్ ఈస్ హిస్ క్యారెక్టర్ ఇన్ ద మూవీ, తన మైండ్ సెట్ కానీ సెంటిమెంటల్. ఓకే. అంటే ఈ నీ కెరీర్ హ్యాపీ డేస్ పెద్ద హిట్. అవునండి. తర్వాత కొత్త బంగారు లోకం పెద్ద హిట్, మంచి సినిమాలు చేసావు. బట్ నువ్వు రియల్ గా నీ సక్సెస్ పర్సంటేజ్ ఇన్ ది కెరీర్ నువ్వు హ్యాపీగానే ఉన్నావా? అంటే అండి, నేను అదే అంటున్నా, ఇన్ని ఇయర్స్ తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే, ఒక పాయింట్ తర్వాత బాక్స్ ఆఫీస్ నెంబర్స్ కానివ్వండి, కలెక్షన్ కానివ్వండి, సక్సెస్ రేట్ కానివ్వండి, ఇట్స్ అన్ ఆడియన్స్ హ్యాండ్. నేను చేసే పర్ఫార్మెన్స్లో 100% ఎఫర్ట్ పెట్టి ప్రయత్నం చేయాలనుకుంటా. ఇంకా రిజల్ట్స్ అనేవి
అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరికైనా సక్సెస్ఫుల్ సినిమానే చేయాలని ఉంటుంది కదండి. 100% ఎవరికైనా ఉంటుంది. ఒక మంచి సినిమా చేసి ప్రేక్షకులు ఇప్పుడు పర్ఫార్మెన్స్ బాగుందా లేకపోతే సినిమా బాగుందంటే, పర్ఫార్మెన్స్ బాగాలేకపోయినా సినిమా బాగుందంటే నేను డెఫినెట్గా 100% అదే కోరుకుంటాను. బట్ ఐ రియలైజ్ దట్ ఇట్స్ డెఫినెట్గా సినిమా సక్సెస్ అయితే దాని వెనకాల టీము ఆ 24 క్రాఫ్ట్స్ హ్యాపీ ఫీల్ అవుతారు. బట్ ఐ ఫీల్ దట్ నా ప్రయత్నం నేను చేసే ప్రయత్నంకి 100% తీయడానికి ట్రై చేస్తూ ఉంటా సార్. అదేలే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.